ఐ థింక్ మిస్టేక్ అండ్ రాంగ్ బోత్ ఆర్ నాట్ సేమ్. ఈ రెండు ఒకటి కాదని నా ఫీలింగ్. ఎందుకంటే మిస్టేక్ అంటే టేకింగ్లో మిస్ అయింది, అది ప్రాపర్గా తీసుకోలేదు. ఆ టేకింగ్ అనేది మనం ఏదైనా కొత్తగా ట్రై చేస్తున్నప్పుడు టేకింగ్లో ఎక్కడ మిస్ అయిపోయింది, అందుకే దాన్ని మిస్టేక్ అన్నారేమో అని నేను అనుకుంటున్నాను. అలాగే రాంగ్ అంటే ఏంటంటే తెలిసి చేసేది. సో మిస్టేక్ వల్ల యూజ్ ఉంది కానీ రాంగ్ వల్ల యూజ్ లేకపోగా కాన్సిక్వెన్సెస్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అది ఎక్స్పీరియన్స్ అవుతూనే ఉంటాం మనం. అయితే మిస్టేక్స్ వల్ల చాలా చాలా యూజ్ ఉంది. ఏంటంటే మిస్టేక్స్ ఇంక్రీజెస్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ డిక్రీజెస్ యువర్ మిస్టేక్స్. సక్సెస్ రన్స్ బిహైండ్ ఎక్సలెన్స్, ఎక్సలెన్స్ కమ్స్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ కమ్స్ ఫ్రమ్ మిస్టేక్స్. కాబట్టి ఎటు చూసినా మిస్టేక్ అనేది చాలా చాలా యూస్ఫుల్. మన లైఫ్లో చాలా విషయాలు నేర్పుతుంది. అది మనం తీసుకునేటప్పుడు ఏదైనా కొత్తగా ట్రై చేస్తున్నప్పుడు తీసుకున్న ప్రతి మిస్టేక్, ఆ టేకింగ్ మిస్ అయిన ప్రతిసారి మనకు వచ్చేది ఖచ్చితంగా ఎక్స్పీరియన్సే. దానివల్ల మనం అప్గ్రేడ్ అవుతాం, మన గ్రోత్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మిస్టేక్ అవుతున్నప్పుడు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. రాంగ్ కమిట్ అవుతున్నప్పుడు మాత్రమే మనం కొంచెం ఆచితూచి ఆలోచించి అడుగు వేయాలి. రైట్? అర్థమైంది అనుకుంటున్నాను.